10 అంతస్తులు దాటితే అధికారం హెచ్ఎండిఏనే ఇస్తదట. ఆ లోపు భవనాలకు మాత్రమే గ్రేటర్ కార్పొరేషన్‌లో అనుమతులు ఇస్తాయట. ఇప్పుడు ఈ మూడు భాగాలైంది కదా! గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. అయిపోయినాయి. జీవో వచ్చింది, అంతా అయిపోయింది. కమిషన్ల నియామకం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇండ్ల నిర్మాణం చేపట్టాలి అంటే 10 అంతస్తుల లోపు బిల్డింగ్ అయితే ఎవరిస్తారు పర్మిషను? కమిషనరు అక్కడ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది. 10 అంతస్తులకు పైన అయితే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకోవాలన్నట. 10 అంతస్తుల పైన ఎవరు కడతారు? పెద్ద పెద్ద వాళ్ళు కడతారు. అంతే కదా. అవి ఎవరు చూస్తారు? మళ్ళీ రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఈ పాత కేటీఆర్ బినామీ బ్యాచ్ ఉంది కదా, ఎవరైనా ఏవి రెడ్డి, ఉదయ్ సిన్హా, వాళ్ళు హెచ్ఎండిఏ ఆఫీసులో కూర్చొని మరి ఎంత కమిషన్ ఎంత కథ అని అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు అన్నట్టు. పెద్ద పెద్దవి హెచ్ఎండిఏకి రావాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10 అంతస్తులు దాటిన భవనాలకు నిర్మాణ అనుమతులు ఇకపైన హైదరాబాద్ మహానగరపాలక సంస్థ మంజూరు చేయబోతున్నది. 3 కార్పొరేషన్ల పరిధిలో ఓపెన్ లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే అధికారం కూడా హెచ్ఎండిఏకే దఖలు పడింది. 10 అంతస్తుల వరకు భవనాలకు మాత్రమే కార్పొరేషన్లు నిర్మాణ అనుమతులు ఇస్తాయి. ఈ మేరకు రాష్ట్రం తాజాగా జీవో నెంబర్ 45 జారీ చేసింది. ఈ అనుమతుల జారీ కోసం హెచ్ఎండిఏ ప్రణాళికా విభాగంలో మార్పులు చేసే అవకాశం ఉందట. ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధి మొత్తం 11 జిల్లాల పరిధిలో 10,472 చదరపు కిలోమీటర్ల మేర ఉన్నది. ప్రస్తుతం హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2030 ప్రకారం పట్టణ ప్రణాళికను అమలు చేస్తున్నారట. 3 కార్పొరేషన్ల పరిధిలో 10 అంతస్తులకు పైన భవన నిర్మాణ లేఅవుట్ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో సదరు కార్పొరేషన్కు హెచ్ఎండిఏకు వాటాలుంటాయి. అనుమతుల కోసం ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న తరహాలో ఆ ఫీజులే మొత్తం 3 కార్పొరేషన్లకు వర్తిస్తాయి. ఇందుకు అనుగుణంగా లేఅవుట్లు 10 అంతస్తులు దాటిన భవన నిర్మాణ దరఖాస్తులు హెచ్ఎండిఏకు, 10 అంతస్తుల వరకు ఉన్న దరఖాస్తులు ఆయా కార్పొరేషన్లకు వెళ్లేలా బిల్డ్ నౌలో మార్పులు చేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నదట.